హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిలా తేజ వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. మేము కొలాంగ్లో జూకి వెళ్ళామండి. జూకి వెళ్ళేటప్పుడు ట్రైన్లో మేము ఏ ప్లేసెస్ని క్రాస్ చేసాము అనేది మొత్తం ఇక్కడ స్టేషన్లో డిస్ప్లే అనేది పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. మేము బయటికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక పెద్ద క్యాథడ్రల్ అనేది కనిపించింది. ఇది 1248లో దీన్ని స్టార్ట్ చేశారు. 1560 వరకు దీన్ని చేశారనమాట. మధ్యలో దీన్ని చేయడం అనేది కట్టడం అనేది ఆపేశారు. అలాగే తర్వాత 1814లో స్టార్ట్ చేసి 1880లో ఫినిష్ చేశారు. ఈ క్యాథడ్రల్ వచ్చేసి 157 మీటర్స్ పొడవు, అలాగే 515 ఫీట్ ఎత్తు అనమాట, హైట్ అనేది ఉంటుంది. దీన్ని టాలెస్ట్ ట్విన్ స్పైర్డ్ చర్చ్ అంటారు. దీని లోపల 10,000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ విండోస్ ఉంటాయి. అండ్ డైలీ దీన్ని చూడడానికి 20,000 విజిటర్స్ వస్తారనమాట. స్టార్టింగ్ వచ్చేసి మేరీ మాత యేసు ప్రభువుని ఎత్తుకున్న విగ్రహం అనేది ఉంటుందండి. లోపల కూడా విండోస్ మీద చాలా దేవుళ్ళవి అంటే యేసు ప్రభువి చాలా స్టోరీస్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మేము అక్కడి నుంచి జూక్ అనేది స్టార్ట్ అయ్యాము. ఇది జూకి వెళ్ళేటప్పుడు అండి, అంటే ట్రైన్ దిగి ఇలా లోపలికి వెళ్ళాలి. అక్కడ మీకు ఫెరస్ వీల్ కనిపిస్తుంది కదా, అదైతే చాలా బాగుందండి. ఈ జూ అనేది 1860లో జూలై 22న స్టార్ట్ చేశారు. 49 ఎకరాల్లో ఈ జూన్ అనేది కట్టారండి. ఇది రెయిన్ రివర్ పక్కన ఉంది. దీంట్లో 2015 నుంచి రెడ్ పాండాస్ని పెట్టారు. అంతకుముందు రెడ్ పాండాస్ లేవన్నమాట. ఇక్కడ బ్యూటిఫుల్ ఎక్వేరియం అనేది కూడా ఉందండి. దీని టికెట్ వచ్చేసి 23 యూరోస్ అనమాట. అది అడల్ట్స్కి, పెద్దవాళ్ళకి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్కి వచ్చేసి 11 యూరోస్ అవుతుందండి ఈ జూ. తర్వాత కొలాంగ్లో పర్ డే మనం స్టే చేసి ఏమన్నా ఫుడ్ కానీ ఏమన్నా చూడడానికి అట్లా మనకి 75 యూరోస్ అనేది మినిమం అవుతుందండి. మీరు కనుక కొలాంగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ జూ అనేది చూడండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జూ. అండ్ ఈ జూలో మొత్తము 10,000 యానిమల్స్ అనేవి ఉన్నాయండి. అలాగే 700కి పైగా, అంటే 700 పైగా రకరకాలవి 700 జాతులు వండి, రకరకాల జాతులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ 700 రకాలు ఉన్నాయి. ఈ ఫెరస్ వీల్ అయితే స్టార్టింగ్ ఉంటుందండి. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ ఫెరస్ వీల్ దాటిన తర్వాత మనం ఇలాగా జూలోకి ఎంటర్ అవుతాము. జూలోకి ఎంటర్ అయిన తర్వాత మేము కొన్ని పిక్చర్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే చిన్న పాప తర్వాత పడుకుంటుంది అని మేము ముందే కొన్ని పిక్చర్స్ అనేవి తీసుకున్నాము. ఈ జూకి హెన్రిచ్ బోండ్నెస్ అనే ఆయన ఫస్ట్ డైరెక్టర్ అండి. తర్వాత నుంచి ఇంకా అందరూ డైరెక్టర్స్ అందరూ మారుకుంటూ వచ్చారన్నమాట. ఫస్ట్ మటుకు ఆయన చాలా ఫేమస్ అండి. సో ఫస్ట్ మేము ఇలా కొన్ని పిక్చర్స్ దిగాము. దిగిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. వెళ్తూనే అక్కడ మా పెద్ద పాప ఇంకా స్నేక్స్ని చూద్దామని గోల చేస్తే మేము స్నేక్స్ని చూడడానికి వెళ్ళాము. అసలు ఎంత పెద్దగా ఉన్నాయో స్నేక్స్ అనేవి, చాలా బాగున్నాయండి. ఆఫ్టర్నూన్ అది మేమైతే అలా చూస్తూనే ఉండిపోయాము. రకరకాలవన్నీ ఉన్నాయన్నమాట. మీరు యూరోప్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానివ్వండి, ఇక్కడ ఏంటంటే మనకి పచ్చదనం అది మొత్తం ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ప్లేసెస్ అన్నీ కూడా, అంటే మీరు బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్తుంటే మీకు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయన్నమాట. అంటే మీకు పొలాలు అవన్నీ కూడా మీకు, మనకైతే మామూలుగా మనకి ఇండియాలో అయితే నేల అనేది చదునుగా ఉంటుంది కదా, ఇక్కడ చదునుగా ఉండదండి, అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది. పొలాలు అవి కూడా చూస్తే ఎత్తు పొలాలుగా కనిపిస్తూ ఉంటాయి. మేము ట్రైన్లో అవన్నీ చూసుకుంటా అంతా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఇంకా కొంచెం మేము తెచ్చుకున్న ఫుడ్ అది తినేసేసి ఇంకా ఈ జూ మొత్తం మేము చూసాము. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆ రోజు అసలు ఏమీ చలి లేకపోవడం వల్ల కూడా ఏమో ప్రశాంతంగా చూడగలిగాము అన్నీ. నేను వీడియో కూడా నేను మీకు చూపిద్దామని చెప్పి మంచిగా తీశాను. సో ఇగో చూడండి, ఇక్కడ బర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, రకరకాలవన్నీ. మా పెద్ద పాప అయితే బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది, అన్నీ చూడాలి అని దానికి బాగా ఇష్టం అనమాట. అన్నీ కూడా రకరకాల పక్షులు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చెప్పలేమన్నమాట. వాటి సౌండ్స్ అవి కూడా చాలా బాగున్నాయి అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటికి కొన్నిటికి కొన్ని టైమ్స్లోనే ఫుడ్ పెట్టడం అనేది చేశారనమాట. అందుకని కొన్ని ఫుడ్ కోసం అరుస్తున్నాయి, కొన్ని ఫుడ్ తిన్న తర్వాత అరుస్తున్నాయి. వాటి సౌండ్స్ అది చాలా బాగుందనమాట. ఇక్కడేమో పెంగ్విన్స్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో అయితే ఫ్లెమింగోస్ కానీ అవన్నీ కానీ చాలా పెద్దగా అరుస్తూ బాగా సౌండ్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ అండి. ఇక్కడ
గణేష విగ్రహం మన వినాయకుడిది ఉందన్నమాట. నాకు అసలు చూడగానే ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది వచ్చేసింది అసలు. నేను ఇంకా చెప్పులు ఇప్పేసి దండం పెట్టేసేసుకున్నాను. ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారనమాట. అదేంటంటే ఎలిఫెంట్ షో అనేది ఒకటి జరుగుతుందటండి కింద. మేము అది జరుగుతుందేమో అని చూడడానికని వెళ్ళాము. ఇక్కడ నేను పర్టిక్యులర్‌గా జర్మనీలో అంటే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మన దేవుడిని చూస్తే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుందని కదండీ! అందుకని నేను పర్టిక్యులర్‌గా బాగా జూమ్ చేసి తీశాను. ఇక్కడ ఏంటంటే ఏ ఎలిఫెంట్స్ ఎప్పుడెప్పుడు పుట్టాయి ఏంటి అనేది మొత్తం అక్కడ బోర్డు మీద రాశారనమాట. అక్కడ ఎలిఫెంట్ షో జరుగుతుందని చెప్పని మేము వెళ్ళాము. అయితే ఇంకా ఎలిఫెంట్ షోకి ఇంకా టైం అవ్వలేదు. అది కొంచెం లేట్‌గా జరుగుతుందన్నారు. సరే ఇక్కడ మేము గ్రౌండ్‌లో ఎలిఫెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా అని చూడడానికి వెళ్తే అక్కడ ఒక ఎలిఫెంట్ అండి మన చెక్క దిమ్మ ఉంటుంది కదా! అంటే మన చెట్టు బెరడులా ఉంటుంది కదా! కొమ్మలాగా ఒకటి దుంగలాగా అది తీసుకొని తిందామని ట్రై చేస్తుంది. మా అందరికేంటంటే భయమేసిందనమాట. అది ఫాస్ట్‌గా దాన్ని తీస్తూ మధ్య మధ్యలో పైకి లేపుతుంది. అది తీసి జనాల మీదకి ఎక్కడ ఇసిరేస్తుందో అని అందరూ కూడా భయపడ్డారు. సో, అయినా కానీ చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే బుజ్జి ఏనుగులు, పిల్ల ఏనుగులు ఉంటాయి చూసారా? గున్న ఏనుగులు అంటారు కదా! అవైతే ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాయి. భలే బాగా అనిపించిందండి. అంటే మా చిన్న పాపకి ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయన్నమాట. అంటే అది బయటికి రావడం, అవన్నీ చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ. అందుకని చాలా బాగా అనిపించాయి. ఈ బుజ్జి ఏనుగైతే వచ్చి వాటర్ తాగడము, తర్వాత స్నానం చేయడానికి ట్రై చేయడము, ఇది చూడడానికి చిన్నగా ఉన్నా కానీ ఇది పెద్ద వాటి మీదకెళ్ళి ఫైటింగ్ చేయడము, అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి. చాలాసేపు చూసాము అక్కడ ఉండి. ఇంకా ఎలిఫెంట్ షో స్టార్ట్ అవుతుందేమో అని వెయిట్ చేసాం కానీ దానికి ఇంకా టైం అవుతుందన్నారు. అదిగో చూడండి ఇలా కొట్టుకుంటూ ఉన్నాయి. అదెళ్ళి మధ్యలో దూరుతూ ఉంది. అదేమో కొడుతూ ఉందనమాట ఇంకొక ఏనుగు. అవి సౌండ్స్ చేస్తూ అరుస్తూ ఉన్నాయి. మధ్యలో వాటర్ తాగడానికని వచ్చింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. చుట్టూతా ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఎలిఫెంట్ షో కన్నా ఇదే బాగుందనమాట. ఇంకా ఎలిఫెంట్ షోలో ఏం జరుగుతుంది ఏంటని మేము వాకప్ చేస్తే అవి వాళ్ళు చెప్పినట్టుగా అదే మావటి వాళ్ళు ఉంటారు కదా ఆ ట్రైనర్స్, వాళ్ళు చెప్పినట్లుగా అట్లాగే చెయ్యడం. అంటే పలానా ప్లేస్లో ఇది బాల్ తీసి పెట్టు, అది చెయ్యి ఇది చెయ్యి అంటే చేయడం, అదంతా ట్రైనింగ్ ఇస్తారు కదండి, అదంతా చేస్తుంది అది ఇదని చెప్పారు. సో అప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది మేము వెళ్ళేటప్పటికి అని చెప్పి అని ఆ షో స్టార్ట్ అయ్యేటప్పటికి మేము ఇంకా ఇక్కడే చూసాము. ఇది చూసినట్లయితే బుజ్జిగా ఉంది కదా, కాళ్ళ మధ్యలో దూరడం, గోల అల్లరి చేస్తుంది అనమాట. మాకు ఇక్కడే చాలాసేపు టైం పాస్ అయిపోయింది. తర్వాత మేము బటర్ఫ్లైస్, రకరకాల కోతులు అవన్నీ కూడా వాటి దగ్గర కూడా వెళ్ళి చూసాము. ఇందాక చెప్పాను కదండి ఇది ఒక దుంగ తినడానికి ట్రై చేస్తుంది అని. చాలాసేపు ట్రై చేసి కొంచెం తినేసి ఇంకా దానికి వాటర్ అయినట్టున్నాయి. ఇంకా వచ్చి వాటర్ తాగుతూ ఉంది. ఆ పిల్ల ఏనుగు కూడా ఏంటంటే అది ఎలా చేస్తుందో చూసి సేమ్ దానికి లాగానే ఇది కూడా చేస్తుంది అనమాట. అదే పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు కూడా సేమ్ అదే అబ్జర్వ్ చేస్తారు కదండి, అట్లాగే అనమాట. మాకు భలే అనిపించింది. మధ్యలో ఏంటంటే ఆ వాటర్ తీసుకుంటుంది కదా, ఆ వాటర్ తీసుకునేది మా మీదకి ఎక్కడ ఉంటుందో అనుకున్నాం. కానీ అది తీసుకుంటుంటే కూడా ఇట్లా సౌండ్ అది లైట్గా తుప్పర్లాగా మా మీద కూడా పడ్డాయన్నమాట. అంటే అంత క్లోజ్గా ఉన్నాం మేము వాటికి. బాగా ఎండగా ఉండడం వల్ల ఏమో అన్నీ వచ్చేసి బాగా తాగుతున్నాయి. ఇదిగో పక్క ఏనుగు తాగిందే కాకుండా దానికి కూడా తాగిస్తుంది. ఈ పిల్ల ఏనుగైతే గోల చేసిందండి. మేమైతే చాలాసేపు ఎంజాయ్ చేసాము. ఇవి దాదాపు ఒక 40-50 మినిట్స్ దాకా ఆడుకున్నాయండి వాటర్లో. ఇవి చూస్తూనే ఉండిపోయాం అనమాట. మేము ఇంకా అక్కడి నుంచి హిప్పోపాటమస్, రైనోసరస్ ఇవన్నీ చూడడానికి వెళ్ళామండి. నెక్స్ట్ అదిగోండి వచ్చేసింది మన ఆడసింహము. ఎంత బాగుందో అండి దగ్గర నుంచి చూడడం అసలు ఫస్ట్ టైము. ఇదిగోండి ఇక్కడ మన పులిరాజా గారు భోంచేసి అప్పుడే లంచ్ చేసేసి వాళ్ళు గుహలోకి వెళ్తున్నారు పులిరాజా గారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక కొండ చిలువ. ఇక ఇక్కడ టైగర్స్ చూసారా ఇంకా ఆడుకుంటున్నాయి అన్నమాట ఫుడ్ తిని. ఇంకా నెక్స్ట్ చిన్న పక్షులు, ఇంకా అలాగే స్లాత్ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. చాలా రకరకాలు ఉన్నాయి. ఇది ఒక రెడ్ కలర్ పక్షి అండి. చూడడానికి అది చిన్నగా ఉన్నా కానీ దాని సౌండ్ అయితే భలే ఉందండి. డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వాటి సౌండ్స్ అనేవి వింటే మనకి అసలు భలే ఉంటాయి. ఇది అడవి పిల్లండి. అసలు నార్మల్ మన క్యాట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది చూడడానికి. ఇంకా అవన్నీ చూసిన తర్వాత మధ్యలో ఒక చిన్న పార్క్ లాగా ఉంది. అక్కడ కాసేపు ఆడుకున్నారు. ఇంకా స్లైడ్ అదంతా కూడా ఆడుకున్నారనమాట, జారారు.
ఇంకా ఈ పార్క్‌లో మెయిన్ ఏంటంటే, ఈ డైనోసార్స్ ఫైటింగ్ లాగా పెట్టారండి. డైనోసార్స్ ఫైట్ చేసుకుంటున్నట్టు. మా బుడ్డదైతే అన్నీ చూస్తోందనమాట. ఏంటి ఇలా ఉన్నాయి, వింత వింతగా ఉన్నాయని చెప్పని చూస్తోంది. ఫుల్ ఎండబడుతుందండి ఫేస్ మీద. ఇంకా చిన్నదానికి ఇంకా గోల చేస్తుందనమాట. ఫుడ్ కొంచెం తినేసింది. ఇంకా దానికి నిద్రొస్తుంది. నిద్రొచ్చే టైం అనమాట ఇంకా. తర్వాత ఇంకా పడుకోవాలి అని నిద్రమోహం పెట్టేసింది ఇంకా. ఇక్కడేమో డైనోసార్స్ పెద్ద పెద్దవి పెట్టారండి. అంటే రకరకాల డైనోసార్స్‌లో కూడా రకరకాలవన్నీ పెట్టారు. అవి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసి రెయిన్ రివర్ అండి. ఈ రివర్ పక్కనే అనమాట ఈ జూ అనేది ఉంది. ఇది చాలా బావుందండి ఇది. ఈ బ్రిడ్జ్ అండి. ఆ రివర్ మీద ఈ బ్రిడ్జ్, దీన్ని లాక్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఏంటంటే మనం ఏదన్నా కోరికలు కోరుకొని మనకిది ఏదైనా విష్ ఉంటుంది కదండీ! ఇది నెరవేరాలి, ఇది అవ్వాలి అని చెప్పి ఆ కోరికలు కోరుకొని అక్కడేంటంటే లాక్స్ ఉంటాయి. లాక్స్ బ్రిడ్జ్‌కి కింద ఇలా గేట్స్ లాగా ఉంటాయన్నమాట. వాటన్నిటికి వేసేస్తారు. వేసేసి అలాగే వాళ్ళ లవర్స్ కానీ ఎవరన్నా గానీ వాళ్ళ నేమ్స్ రాసుకుంటారనమాట. వాళ్ళ నేమ్స్ రాసుకొని అలాగే డేట్ కూడా వేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైము వాళ్ళు ఆ ప్లేస్‌ని విజిట్ చేసినప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటారనమాట. ఆ లాక్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది. అంటే వాళ్ళ విష్ నెరవేరడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఏంటి అనేది అలా చెక్ చేసుకుంటారనమాట. అది ఒక నమ్మకం వాళ్ళకిక్కడ. ఈ ఫెరస్ వీల్ పైనుంచి మా పాప హాయ్ చెప్తుందనమాట. నేనిక్కడ చిన్న పాపకి ఇంకా పాలు పడుతూ ఉన్నాను. అది నిద్రపోతూ ఉంది ఇంకా. సో, ఇక్కడ పైనుంచి వ్యూ చూస్తే అండి చాలా బావుంది. ఆ రెయిన్ రివర్ ఉంది గదా! ఆ రెయిన్ రివర్, ఆ బ్రిడ్జ్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఫెరస్ వీల్‌కి €6 అలా ఉంటుందండి టికెట్. అండ్ ఇంకొకటేంటంటే మీరు జూ విజిట్ చేసిన తర్వాత ఆ టికెట్స్ ఎప్పుడూ పారేయకండి. ఎందుకంటే ఈ ఫెరస్ వీల్ ఎక్కడానికి ఈ టికెట్స్, జూ టికెట్స్ గనక ఉంటే వాళ్ళు కన్సెషన్ ఇస్తారు. సో, ఆ జూ టికెట్స్ తీసుకెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు ఈ ఫెరస్ వీల్‌కి ఏదైతే మనీ ఉంటుందో మనం పే చేసేది దాంట్లో కన్సెషన్ ఇస్తారనమాట. అందుకని మీరు ఈ జూ విజిట్ చేసిన తర్వాత టికెట్స్ మటుకు పారేయకండి. ఈ ఫెరస్ వీల్ ఎక్కాలి అనుకుంటే ఆ టికెట్స్‌ని యూజ్ చేయొచ్చు. జూమ్ చేసి చూస్తే ఎంత బావుందో అండి బ్రిడ్జ్ గానీ, ఆ లొకేషన్ అదంతా గూడా. మన ఛానల్‌ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను. సీ యూ. బై బాయ్.